నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 90 లక్షల మంది పేర్లు ఆదాయ పన్ను శాఖ దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ వీళ్ళంతా ఎవరా అనుకుంటున్నారా? రహస్యంగా భారీ లావాదేవీలు జరిపి వాటికి పాన్ కార్డు వివరాలు జతపరచని వాళ్లుగా ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పటికే 7 లక్షల మందికి లేఖాస్త్రాలు సంధించడానికి సిద్ధంగా ఉంది. ఇందులో 50,000 మంది హైదరాబాదీల పేర్లు కూడా ఉన్నాయన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఒక్క మాట ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. ఇన్నాళ్లు మోడీ ఏం మాట్లాడినా ఎగబడి వినే జనాలకు ఇటీవల మోడీ మాటలు తూటాల్లా తాకాయి. పన్నులు కట్టకపోతే అరెస్టులు తప్పవంటూ మోడీ చేసిన హెచ్చరిక నల్ల కుబేరులను తాకినా దాని వెనక విధి విధానాలు తెలిసాక సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా నిలువెల్లా వణికిపోతున్నారు. ఇన్నేళ్లు కష్టపడి దాచుకున్న ఆస్తులకు బంగారానికి కూడా పన్నులు కట్టాల్సిందేనంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విధి విధానాలు వెల్లడించడం, దానికి సై అన్నట్లుగా ప్రధాని కూడా అరెస్టుల పేరుతో హెచ్చరించడం రెండు తీవ్ర సంచలనంగా మారాయి. इनकम टैक्स अफसरों का डर काहे का? ये सरकार का डर क्यों? ये स्थिति बदलने का सबसे बड़ा उपाय है 30 सितंबर के पहले जो भी है डिक्लेयर कर दो, क्योंकि मैं नहीं चाहता हूं कि 30 सितंबर के बाद किसी की भी नींद खराब हो. मैं नहीं चाहता हूं. దేశానికి ఆదాయం చాలా అవసరం. ప్రజలు కూడా ఖచ్చితంగా పన్నులు కట్టాలి. అది ప్రజల బాధ్యత కూడా. అందరూ సక్రమంగా ఆదాయపు పన్ను కడితేనే దేశాభివృద్ధి సాధ్యం. అయితే ఇలా ప్రజలందరిలోనూ ఈ అవగాహన కల్పించాలి. ఆపై ఆదాయం మీద పన్నులు వసూలు చేసే వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు అత్యాధునీకరిస్తూ ఉండాలి. కానీ తాజాగా కేంద్రం ఆదాయ పన్ను శాఖ అనుసరిస్తున్న తీరు మాత్రం దోచుకున్న వాడిని వదిలేసి దాచుకున్న వాడిని బలి చేస్తున్నట్లుగా ఉంది. ఇప్పుడు బ్లాక్ మనీ వెలికితీసే ప్రక్రియలో భాగంగా కేంద్రం అమలు చేస్తున్న వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ తో పాటుగా తాజాగా ఐటీ శాఖ చేస్తున్న ప్రకటనలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. ఇప్పటి వరకు వెల్లడించని ఆదాయాన్ని, పన్నులు కట్టని ఆదాయపు ఆస్తుల వివరాలను పేర్కొంటూ వెంటనే రిటర్న్లు దాఖలు చేసేలా కేంద్ర ప్రభుత్వం వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు ఈ వీడీఎస్ ను అమలు చేశాయి. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకం మాత్రం విమర్శలకు తావిస్తోంది. జూన్ 1వ తేదీ నుంచి 4 నెలల వరకు అమల్లో ఉండే ఈ పథకానికి తుది గడువు సెప్టెంబర్ 30. ఆలోగా పన్నులు కట్టని ఆదాయాన్ని, ఇంట్లో ఉన్న బంగారం, ఆస్తుల గురించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. వాటి వాల్యూలో 45% పన్నులు చెల్లించి ఆ ఆస్తుల్ని, లావాదేవీలను సక్రమంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ గడువులోగా స్పందించకపోతే ఆపై ఐటీ శాఖ దాడుల్లో ఆ అక్రమాస్తులు దొరికితే వాళ్లందరినీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు ప్రధాని. పన్నులు ఎగవేసిన వాళ్లను, అక్రమాస్తులు, బినామీ ఆస్తులున్న వాళ్లను గతంలో జైళ్లలో పెట్టేవారు లేదా భారీ జరిమానా విధించేవారు. కానీ ఇప్పుడు ఆ రెండూ ఉండేలా చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఆలోచనలు చేస్తోంది. బస్తాల కొద్దీ డబ్బును తీసుకెళ్లి బంగారం కొనుక్కునే సంపన్నులు తనకు చాలా మంది తెలుసన్న ప్రధాని నరేంద్ర మోడీ గడువులోగా అంతా బ్లాక్ మనీ బయటపెట్టకపోతే అరెస్టులు తప్పవంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మోడీజీయే కాదు, ఆ వెనక ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా దీనికి వంతపాడారు. ఐడీఎస్ ను బ్లాక్ మనీ దాచిన వాళ్లంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. బ్లాక్ మనీ తయారయ్యే రంగాలన్నింటి గురించి తనకు తెలుసన్న జైట్లీ ఆ నల్లధనానికి పన్నులు చెల్లించి తలెత్తుకుని తిరగాలని సలహా ఇచ్చారు. ప్రజల్ని ప్రభుత్వం నమ్మాలని, కానీ వాళ్లందరి ప్రతి ఆర్థిక లావాదేవీ మీద కన్నేయడం, నిఘా పెట్టడం అంత బాగుండదని చెప్పుకొచ్చిన జైట్లీ సెప్టెంబర్ 30 తర్వాత కఠిన చర్యలు తప్పవన్నారు. और जिन लोगों के पास ऐसी इनकम है जो असेसमेंट के दायरे में नहीं आई है, उनको इस इनकम को डिस्क्लोज करना और उसके ऊपर 45% यानी 30% टैक्स और 15% पेनल्टी 45% देकर उसको लेजिटिमाइज करना. एक बार ऐसा डिस्क्लोजर होता है तो उसका कोई सोर्स नहीं पूछा जाता और कोई अन्य कार्रवाई नहीं होती. इसके तहत अधिक से अधिक लोग जिनके पास ऐसी इनकम है जो टैक्स के दायरे से बाहर रही है, ये एक आखिरी मौका है लोगों के पास कि इसका
डिक्लेरेशन किया जाए और उसके बाद वो चैन की नींद सो सकते हैं। ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభుత్వం దృష్టిలో ఆదాయం, అక్రమాదాయం, అక్రమాస్తులు, నల్లధనం అంటే అర్థమేంటో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ప్రధాని, విత్త మంత్రి సంయుక్తంగా చేస్తున్న హెచ్చరికలు నల్ల కుబేరులకు గుణపాఠాలుగా మారడం కాదు, దేశంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిని టార్గెట్ చేసినట్లుగా ఉంది. బ్లాక్ మనీని అరికట్టడానికి ఆదాయపు పన్నుకి లింక్ పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో పాన్ లేకుండా జరిగిన 90 లక్షల భారీ ఆర్థిక లావాదేవీలపై కేంద్రం కన్నేసింది. వాటిలో 14 లక్షల ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు వ్యక్తం చేసింది. వాటిలో 7 లక్షల లావాదేవీలు అక్రమంగా గుర్తించి జాబితా సిద్ధం చేసింది. ఈ 7 లక్షల మందికి త్వరలో ఐటీ శాఖ నోటీసులు జారీ చేయనుంది. వాళ్లలో హైదరాబాద్కు చెందిన వ్యక్తుల పేర్లు 50,000 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ల పేర్లు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్లంతా ఐటీ శాఖ చెప్పిన లావాదేవీల గురించి వివరాలు వెల్లడించాలి. వాటికి తమ పాన్ అనుసంధానించాలి. ఓ సంతే కదా అని కొట్టిపారేయకండి. ఇలా పాన్ అటాచ్ చేయడం అంటే ఆ లావాదేవీని ఆదాయంగా చూపించడమే. అంటే దానికి పన్ను కట్టాల్సిందే. ఇదే ఇందులో ట్విస్ట్. అడవిలో పులి ఏం చేస్తుందంటే ఇంకో పులిపైన దాడి చేయదు. పక్కన పోతుంటే ఒక మేకనో లేకుంటే ఒక కుందేలునో పట్టుకుంటుంది. మన డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకుంటే మన ప్రధానమంత్రి లేక ఆర్థిక మంత్రి వాళ్ళ ప్రగల్భాలు చూస్తుంటే ఇదంతా ఉత్తర కుమార్ చేసిన ప్రగల్భలాగా ఉంది. అసలు 10 ఏళ్ల నుంచి ఒక 10,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఊరు మొత్తం విదేశాలు తిరుగుతున్నాడు. వాడి గురించి ఏం పట్టించుకోరు. 6,000 మంది విల్ఫుల్ డిఫాల్టర్స్, అంటే బ్యాంకులో లోన్లు తీసుకొని దాన్ని చెల్లించకుండా ఇంకొక దానికి ఉపయోగించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించి పట్టించుకోరు. ఇంకొక 100 మంది వాళ్ళు ఏం చేశారు, 1,14,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అప్పులను మాఫీ చేసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం అది వాళ్ళ ఇన్కమ్ అవుతుంది. 100 మంది నుంచి 1,00,000 కోట్లు కలెక్ట్ చేయడం ఈజీ అవుతుందా? రికవరీ చేయడం. ఈ 9 లక్షల మందికి కొత్తగా నోటీసులు ఇచ్చి ఇంకో 10 ఏళ్ళు ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేస్తే కలెక్ట్ చేయడం ఈజీ అవుతుందా? వాళ్ళే తెలుసుకోవాలి గవర్నమెంట్. ఇప్పటికీ 7 లక్షల మందికే నోటీసులు ఇస్తున్నా ఇంకా ఐటీ శాఖ దగ్గర 83 లక్షల అనుమానాస్పద లావాదేవీల జాబితా సిద్ధంగా ఉంది. ఈ 6 ఏళ్లదే కాదు, అంతకు ముందు జరిగిన లావాదేవీలను కూడా పరిశీలించే పనిలో పడింది ఐటీ శాఖ. ఇప్పటికి 90 లక్షల మంది జాబితా అంటే ప్రతి 130 మందిలో ఒకరి పేరున్నట్టే. ఇక పాత లెక్కలు కూడా బయటకు తీస్తే ఇక ప్రతి 50 మందిలోనూ ఒకరి పేరు ఉండే అవకాశం ఉంది. కేంద్రం అనుసరిస్తున్న పన్ను విధానం సంపన్నులను వదిలేసి సామాన్య, ఎగువ మధ్య తరగతి వాళ్లను టార్గెట్ చేసినట్లు ఉంది. అక్రమాస్తులు వెల్లడించాలన్నది సబబే, కానీ ఇంతకీ అక్రమాస్తులు అంటే ఏమిటో చెప్పారా? ఎప్పుడో 60 ఏళ్ల కిందట తాత ముత్తాతలు కొన్న బంగారాన్ని మీరు బ్లాక్ మనీ అంటే ఇప్పుడు మేము దానికి పన్ను కట్టాలా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. బ్లాక్ మనీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నల్ల కుబేరుల మెడలు వంచాల్సింది పోయి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్ని టార్గెట్ చేసినట్లుగా ఉంది. బ్లాక్ మనీని నిరోధించేందుకు ప్రతి ఒక్కరి ఆదాయపు పన్నుకి లింకు పెడుతున్నారు. ఇందుకోసం అనుసరిస్తున్న విధానాలు సామాన్యుడి పాలిట గుదిబండగా మారుతున్నాయి. ఇన్నాళ్లు సంపాదించిన ఆదాయం మీదే పన్నులు కట్టే ప్రజలు ఈ కొత్త విధానాల్లో ఇంట్లో ఉన్న బంగారం, తాతల కాలం నాటి ఆస్తులు, మన పేరు ఉన్న స్థలాలు కూడా ఆదాయాలుగా చూపించి వాటికి కూడా ఐటీ అధికారులు చెప్పినంత పన్ను కట్టాలని కొత్త హుకుంలు జారీ చేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా ఆదాయం పన్ను వివరాల్లో చెప్పుండరు. కానీ ఇప్పుడు ఆ బంగారం కూడా లెక్కల్లో చూపించాల్సిందే. కానీ ఈ విధానం మీదే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడో పాతకాలం నాటి బంగారం, తరతరాలుగా వస్తున్న బంగారానికి కూడా ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం విలువ కట్టమంటే ఎలా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు మీ ఇంట్లో 10 తులాల బంగారం ఉందనుకుందాం. అందులో 5 తులాలు ఎప్పుడో 1950లో తులం 50 రూపాయల లెక్కను కొని ఉంటారు. అంటే ఆ బంగారం మీరు కొన్న ధర 250 రూపాయలు. ఇక మిగిలిన 5 తులాల్లో ఓ 4 తులాలు 20 ఏళ్ల కిందట తులం 1000 రూపాయల లెక్కను కొనుంటారు. అంటే దాన్ని కొన్న విలువ 4000. ఇక మిగిలిన తులం బంగారం గోల్డ్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు 20,000కు కొన్నారు. అంటే మీ ఇంట్లో ఉన్న 10 తులాల బంగారాన్ని కొనడానికి మీకైన పెట్టుబడి 24,250 రూపాయలు. ఇప్పుడు ఆ బంగారం అంతా ఐటీ రిటర్న్స్ లో చూపించాలంటోంది కేంద్రం.
అలా చూపిస్తే ఇప్పుడు మార్కెట్లో ఉన్న 32,500 రూపాయల తులం రేటు ప్రకారం ఆ 10 తులాల విలువ 3,25,000 అవుతుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టిన దానికన్నా దాని విలువ 3 లక్షలు పెరిగింది కాబట్టి అందులో 45% అంటే అక్షరాల 1,35,000 రూపాయలకు మీరు పన్ను చెల్లించాల్సిందే అంటోంది కేంద్రం. పెట్టుబడి సాధనాలన్నవి ముఖ్యంగా భారతదేశంలో 2 పెట్టుబడి సాధనాలు, ల్యాండ్ మీద పెట్టుబడి పెడతారు, లేదంటే కనుక రెండో పెట్టుబడి బంగారం మీద పెడతారు. సో ఇంకా మూడోది ఈక్విటీస్ మీద పెట్టేది చాలా తక్కువ శాతం ప్రజలు భారతదేశంలో పెడుతూ ఉంటారు. ఎందుకంటే లెస్ దాన్ 5% వాళ్ళ ఈక్విటీస్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉన్నారు. మిగతా 95% పీపుల్లో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో, ఎవరి దగ్గర అయితే పొదుపు చేసి వాళ్ళు సఫిషియెంట్ సేవింగ్స్ ఉంటాయో వాళ్ళందరికీ ముఖ్యమైనటువంటి పెట్టుబడి సాధనాలు ఏదర్ ల్యాండ్లో అయినా పెట్టుబడి పెడతారు, బంగారంలో అయినా పెట్టుబడి పెడతారు, లేదంటే మూడో పెట్టుబడి బ్యాంక్ డిపాజిట్లోనూ వాటిలోనూ ఉంటుంది. ఇక ఈ రెండిట్లో అంటే బ్యాంకులో, ల్యాండ్లోనూ బంగారంలోనూ పెట్టుబడి పెట్టేది ఏదైతే ఉందో ఆ పెట్టుబడిని మీరు ఎస్టాబ్లిష్ చేసినట్టు, పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినట్టయితే కనుక సఫిషియెంట్ ఇన్కమ్ తోటి దాని మీద ఏ విధంగానూ చర్యలు తీసుకోవడానికి లేదు. ఇలా ఒక్కసారి పన్ను చెల్లించేస్తే సరిపోదు. వచ్చే ఏడాది బంగారం రేటు తులం 40,000 అయిందనుకోండి, అప్పుడు మీ దగ్గరున్న బంగారం విలువ మరో 80,000 పెరుగుతుంది కదా. అంటే వచ్చే ఏడాది ఈ 80,000 మీద కూడా పన్ను చెల్లించాలి. అంటే మీరు బంగారం కొన్న విలువ కన్నా దానికి ఏటేటా కట్టే పన్ను విలువే ఎక్కువవుతుంది. అసలు బంగారం విలువ పెరిగిందని పన్ను కట్టమంటున్నారు కదా. అదే నిజమైతే దాన్ని అమ్ముకున్నప్పుడే కదా దాని విలువ తెలుస్తుంది. దాన్ని అమ్మితేనే కదా దాని ఆదాయం మనకొచ్చినట్టు లెక్కవుతుంది. ఇప్పుడు 32,000 రేటు ఉన్నప్పుడు పన్ను కట్టేస్తాం సరే, భవిష్యత్తులో బంగారం రేటు మళ్లీ 25,000కు పడిపోతే పరిస్థితి ఏంటి? తగ్గిన రేటుకి ప్రజలు కట్టిన పన్నును కేంద్రం వెనక్కి తిరిగిస్తుందా? అది కుదరదు కదా. మరి కేంద్రం చెప్పిన లెక్క ఎలా కుదురుతుంది? ఎంతసేపు ఎవడి మీద పన్నులేసి కేంద్రానికి ఆదాయం రాబట్టేద్దాం అన్న ఆలోచనలే కానీ అది ఎలా సాధ్యమవుతుందన్న ఆలోచన మాత్రం కేంద్రానికి లేదు. అసలు ఇది ఎంతవరకు నైతికత అన్న ఆలోచన కూడా లేదు. ఆదాయం పెంచుకోవడానికి ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని మధ్యతరగతి మీద భారం వేయాలని చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అది జ్యువెలరీ సేల్స్ ఎలా జరుగుతుంది? క్యాష్లో జరుగుతుంది. షాప్లోకి కాళ్ళు పెడితేనే వాడు ఏమంటున్నాడు, మీకు బిల్లు కావాలన్నా బిల్లు అక్కర్లేదని అడుగుతాడు. ఎందుకని? బిల్లు ఉంటే ట్యాక్స్ పడుతుందండి అని అంటాడు. ఏం ట్యాక్స్ పడేది? అది సేల్స్ ట్యాక్స్. ఎంతండి బంగారు పైన సేల్స్ ట్యాక్స్? 1%. రైతు కొనే ట్రాక్టర్ పైన 5% ఉంది, దీనిపైన 1% ఉంది. కాబట్టి ఆ 1% ట్యాక్స్కి భయపడి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే బిల్లు లేకుండా బంగారు కొంటున్నారు. అది ఒక విధంగా మన ప్రజలు మన వీక్నెస్, మన ఆశ వల్ల చేసే పొరపాటు. అది నిజంగా బిల్లు తీసుకుంటే ఏం ఒరిగేది ఏం లేదు. 1,00,000 రూపాయలు పెట్టి బంగారు కొన్నా కూడా ఆ కొన్న వాల్యూ పైన ఉంటుంది, కానీ దాని వాల్యూ తగ్గుతుందా ఎక్కువ ఉందా దానిపైన కాదు. ఎంత డబ్బు కొన్నాడు, ఆ డబ్బుకి పైన ఇంతకుముందు లెక్కలు చూపించాడా లేదా అన్న దానిపైన ఆధారపడుతుంది. కాబట్టి భూమి పెరిగినా తరిగినా దాని వాల్యూ, దాని యొక్క కాస్ట్ ప్రైస్ పైన తేడా ఉండదు. ఇలా ఒక బంగారమే కాదు, మీకున్న ఇళ్ల స్థలాలు, పొలాల మీద ఆదాయ పన్ను కట్టాలంటోంది. అది కూడా మీకు నచ్చినంత కాదు, తాము చెప్పినంత కట్టాలంటోంది. అవును, మీకున్న పొలమో స్థలమో ఎంత విలువ చేస్తుందన్నది ఐటీ అధికారులే చెప్తారంట. ఇదేదో నిన్న మొన్న కొన్న స్థలానికే కాదు, ఎప్పుడో ఏళ్ల కిందట కొన్న స్థలాలకు రేట్లు నిర్ణయించేది వాళ్లేనంట. ఉదాహరణకు మీరు 10 ఏళ్ల కిందట గజం 1,000 రూపాయల చొప్పున 500 గజాల స్థలం 5 లక్షలకు కొని ఉంటారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారం గజం విలువ 20,000 ఉందనుకుందాం, కానీ మార్కెట్ వాల్యూ మాత్రం 50,000 ఉందనుకుందాం. అంటే అప్పట్లో 5 లక్షలకు కొన్న స్థలం విలువ ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 1 కోటి రూపాయలు, మార్కెట్ వాల్యూ ప్రకారం 2.5 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఆ స్థలాన్ని మీ ఐటీ రిటర్న్స్ లో చూపించమంటున్నారు. ఇలా చూపించడం వల్ల మీరు స్థలం కొన్న విలువ కన్నా మీకు అదనంగా వచ్చిన దాన్ని ఆదాయం కిందే లెక్కేస్తామంటున్నారు. అంటే ఇప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం లెక్కేస్తే మీకు 90 లక్షలు వచ్చినట్లు. కానీ ఇది కూడా కాదు, మీ స్థలం విలువను దాని మార్కెట్ వాల్యూకు అనుగుణంగా తామే నిర్ణయిస్తామంటున్నారు. అంటే ఐటీ అధికారులు తమ ఇష్టానికి ఆ ల్యాండ్ వాల్యూ 2 కోట్లుగా నిర్ణయిస్తే ఆ మొత్తానికి మీరు పన్ను చెల్లించాల్సిందే. అంటే దాదాపుగా 60 లక్షల రూపాయలకు పైగా పన్ను కట్టాల్సిందే. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక మాధ్యమం నేపథ్యంలో ముందు కాలంలో కూడా ఈ సంక్షోభం తీవ్రతరమైన భారతదేశంలో ఎంతో కొంత ఆసరాగా నిలిచేది బంగారమే. అట్లాంటి బంగారాన్ని కూడా ఈరోజు ట్యాక్స్ రిటర్న్స్లో చూపించాలని ప్రభుత్వం ప్రతిపాదన చేయడం అనేది భారతదేశ సామాన్యుడి మధ్యతరగతి వెన్నువిరగొట్టేది. పైగా సాంస్కృతికంగా బంగారానికి భారతదేశానికి ఉన్నటువంటి దగ్గర సంబంధం దృష్ట్యా
అది సామాన్య కుటుంబాల్లో కూడా బంగారం ఉండటం చాలా సహజం, మధ్యతరగతి కుటుంబాల్లో కానీ సామాన్య కుటుంబాల్లో కానీ. దానికి వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదించి ఉండాల్సిన అవసరం లేదు. ఇలాంటి కుటుంబాలు కూడా ట్యాక్స్ రిటర్న్స్లో ఆ బంగారాన్ని చూపించి దానికి లెక్కలు చెప్పి తరతరాలుగా ఎప్పటి నుంచో వచ్చిందానికి కూడా లెక్కలు చూపి ఇవన్నీ చేయాలంటే ఏంటంటే రేపు పొద్దున ప్రజలు సేవింగ్స్, పొదుపు మీద అసలు దృష్టి లేకుండా పోయే అవకాశం ఉంది. పొదుపు చేసి ప్రయోజనం ఉందనే ఆలోచనలో పడిపోయే ప్రమాదం. దీనివల్ల ఎప్పుడో 10 లక్షలు పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకుందామని స్థలం కొనుక్కున్న ఒక సామాన్యుడు ఇప్పుడు 60 లక్షలు పన్నుగా కట్టాలంటే అది సాధ్యమవుతుందా? అది న్యాయమేనా? ఇల్లు కట్టుకోవడానికే డబ్బు లేక స్థలాన్ని ఖాళీగా వదిలేసిన వాళ్లు ఇప్పుడు కేంద్రానికి పన్ను కట్టడానికి 60 లక్షలు ఎక్కడి నుంచి తెస్తారు? ఇదేనా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న న్యాయం? ఇది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్ని దోచుకోవడం కాదా? ప్రజాస్వామ్య దేశంలో ఇదెక్కడి న్యాయం? తాత ముత్తాతలు ఇచ్చిన బంగారానికి, ఎప్పుడో కొన్న ఇళ్ల స్థలాలకు ఇప్పటి రేట్ల ప్రకారం, అది వాళ్ళు చెప్పిన రేట్ల ప్రకారం పన్నులు కట్టాలంటే అది నైతికమేనా? మధ్యతరగతి ప్రజలు భవిష్యత్తుకు భరోసాగా కూడబెట్టుకున్న ఆస్తుల్ని కూడా బ్లాక్ మనీ కోవలోకి బలవంతంగా నెట్టేసి దానిపై పన్నులేస్తూ ట్యాక్స్ కట్టకపోతే అరెస్టులు తప్పవని సాక్షాత్తు ప్రధానే హెచ్చరిస్తున్న ఈ వ్యవస్థను ప్రజాస్వామ్యం అనాలా లేక నియంతృత్వం అనాలా? భారతీయులకు బంగారం అంటే కేవలం పచ్చని లోహం మాత్రమే కాదు, అదో తీరని మోహం. దాన్నెప్పుడూ కేవలం ఒక ఆభరణంగానే చూడరు. ఆడపిల్ల పెళ్లికనో, అవసరానికి అక్కరకొస్తుందనో బంగారాన్ని కొంటారు. ఎప్పుడో భవిష్యత్తులో వచ్చే అవసరాలకు కూడా ఇప్పటి నుంచే కొనేస్తారు. ఇక మన దేశంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని ఇన్కమ్ ట్యాక్స్ లో భాగంగా చూపించరు. కానీ ఇప్పుడు ఆ బంగారాన్ని కూడా లెక్కలో చూపించి పన్నులు కట్టండంటూ ప్రధానే హుకుంలు జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది మధ్యతరగతి ప్రజల మీద భారం మోపినట్లు కాదా? నిజానికి వాళ్లు బంగారం అమ్ముకుంటేనే దాని మీద లాభం వచ్చినట్లు. లేకపోతే అదెప్పటికీ వాళ్ల దగ్గర డెడ్ ఇన్వెస్ట్మెంటే. అలాంటి డెడ్ ఇన్వెస్ట్మెంట్ కి పన్నులు కట్టమనడం కరెక్టేనా? ఒకవేళ భవిష్యత్తులో బంగారం విలువ అమాంతం తగ్గిపోతే ఆ నష్టాన్ని కేంద్రం భరిస్తుందా? బంగారం ధర అంటే ప్రజలకు నేరుగా తెలుస్తుంది. కానీ భూముల ధరల్ని కూడా ఐటీ అధికారులే నిర్ణయిస్తారనుకోవడం ఎంతవరకు సమంజసం? ఇలా ఇష్టానుసారం ప్రజల మీద పన్నులేయడం పద్ధతేనా? కేంద్రం ప్రజల మీద ఇలాంటి అనైతిక పద్ధతులు ఎందుకు రుద్దుతోంది? ప్రభుత్వాలు ఏ చట్టం చేసినా అది జనాలకు ఉపయోగపడేలా ఉండాలి, కానీ బలవంతంగా జనాల మీద రుద్దేలా ఉండకూడదు. పన్నులు కట్టొద్దని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ పన్నులు ఎప్పుడూ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే మార్గాల్లోనే వసూలు చేయడం మంచిది. కానీ బంగారం మీద, స్థలాల మీద ఇలా పన్నులేయడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. మిడిల్ క్లాస్ కు వాయిస్ లేదు. పూర్ పీపుల్ కి అసలు పోయే వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలిసే అవకాశం కూడా లేదు. పాపం వాళ్ళకి చదువు రాదు కాబట్టి. ఈ ఇద్దరు ప్రభుత్వానికి జింకలు, సింహానికి చికెన్ జింకల్లాగా తగులుతారు. వాళ్ళు ఎలాంటి రెసిస్టెన్స్ చూపలేరు. చక్కగా అమ్మ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చిందా, పొద్దున మా నోటీస్ ఇస్తానే అర్జెంటుగా సాయంత్రం పోయి రిటర్న్ ఫైల్ చేస్తామని చెప్పి పాపం తెగ టెన్షన్ పడిపోతుంటారు. వీళ్ళు ఇంతవరకు ఏం చేస్తున్నారంటే, పెద్దవాళ్ళని ఎలాగూ పట్టలేరు, చిన్నవాళ్ళని కాస్త నోటీసు ఇచ్చి భయపడిస్తే కొంతన్నా ట్యాక్స్ కడతారేమో అనే ఉద్దేశంతో చేస్తున్నారు. గ్రామీణ భారతంలో కానీ మధ్యతరగతి, నియో మిడిల్ క్లాస్ ప్రజలు ఎప్పుడూ క్యాష్ వాడరు. ప్రభుత్వాలు లిక్విడ్ క్యాష్ వినియోగాన్ని తగ్గించి ప్రతి గ్రామానికి ఆధునిక బ్యాంకింగ్ సేవల్ని అందించి చెక్కులు, ఎలక్ట్రానిక్ మనీ వినియోగాన్ని పెంచకుండా బ్లాక్ మనీని వెలికితీయడం సాధ్యం కాదు. అందుకని జనం దగ్గరున్న బంగారాన్ని బ్లాక్ మనీగా ముద్రవేసి దానికి పన్నులు కట్టాలంటే అంతకు మించిన అన్యాయం మరొకటుండదు. జన్ ధన్ పేరిట బంధన్ బ్యాంకుల్లో 10 కోట్ల అకౌంట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటికీ దేశంలో 40 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లే లేవు. మరి ఇవేమీ చేయకుండా బ్లాక్ మనీని అరికట్టాలంటే సాధ్యమా? ఇప్పుడు ప్రభుత్వ ధోరణి ఎలా ఉందంటే అందరినీ దోపిడీదారులుగా చూస్తోంది. అది సమంజసం కాదు. ముఖ్యంగా మిడిల్ క్లాస్, నియో మిడిల్ క్లాస్ ను అలానే ట్రీట్ చేస్తోంది. వాస్తవంగా ఉన్న బినామీల నుంచి, వేల కోట్లు అక్రమాస్తులు దాచే వాళ్ల నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలన్న మార్గాల్ని వదిలేసి ఇలా అరెస్టులు చేస్తామంటూ ప్రజల్ని బెదిరించడం ఏమాత్రం సమంజసం కాదు. ప్రజలందరూ దోపిడీదారులు అంటే అది కరెక్ట్ కాదు. ప్రజలు సహేతుకంగా పన్నులు చెల్లించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే సహేతుకంగా పన్ను చెల్లింపున వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేసి అనవసరమైన వేధింపులకు సామాన్య ప్రజల్ని గురి చేస్తే కనుక ఆ ప్రభుత్వం మీద కూడా ప్రజల్లో వ్యతిరేక ధోరణి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు నల్ల కుబేర్లు అని వీళ్ళు జాబితాలు చెప్తా ఉన్నారు. ప్లస్ విదేశాల్లో నల్లధనం మూలుతుంది అని చెప్పేసి అంతకుముందే చాలా ప్రకటనలు చేయడం జరిగింది. దాన్ని వెలికి తీసేటటువంటి చర్యలు ముఖ్యంగా అవి తీసుకోవాలి. అవి కాకోకుండా
డొమెస్టిక్ నల్లధనం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే ఎకానమీకి దేశం బయటికి తరలిపోయేటటువంటి నల్లధనం ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ దుష్పరిణామం ఉంటుంది దేశం మీద. బ్లాక్ మనీ తయారయ్యేది సంపన్నుల ఇళ్లలో తప్ప సామాన్యుల దగ్గర కాదు. ముందు బెదిరించడం మానేసి ప్రజల్లో పన్ను విధానాల మీద అవగాహన కల్పించండి. మధ్యతరగతిని దోచెయ్యాలన్న ఆలోచనలు మానేసి నల్ల కుబేరుల భరతం పట్టే మార్గాలు వెతకండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు 26 రకాల పన్నులు కడుతున్నారు. కానీ వాళ్లకు మించి వేల రెట్లు ఆదాయం సంపాదించే సంపన్నులు బహిరంగంగానే పన్నులు ఎగ్గొడుతున్నారు. వాళ్లను వదిలేసి మధ్యతరగతి వాళ్లను టార్గెట్ చేయడం కరెక్టేనా? నెల తిరిగేసరికల్లా పెరుగుతున్న నిత్యావసరాల రేట్ల పోట్లను కూడా తట్టుకుంటూ వచ్చే ఆదాయంలో సక్రమంగా పన్నులు కట్టేసి మిగిలిన దాంట్లో సరుకులకు, ఇంటెద్దెకి, ఆసుపత్రి ఖర్చులకు, స్కూల్ ఫీజులకు కట్టేసి అప్పుల పాలైపోతున్న మధ్యతరగతి ప్రజల్ని ఇప్పుడు మళ్లీ కొత్త దారిలో ప్రభుత్వమే దోపిడీ చేస్తోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే మొత్తంగా పేదలు కూడా ప్రభావితం అయ్యారు ఈ మాంద్యం పరిస్థితుల వల్ల. నేడు ఇట్లాంటి వాతావరణంలో మధ్యతరగతిని ఇంకా కృంగదీసే విధంగా చేసే పనులు దేశీయ మార్కెట్కి ఏమాత్రం మంచివి కాదు. అది కూడా మరో పక్కన కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు ఇట్లాంటి వాటిని 30% నుంచి 25%కి తగ్గించే ఆలోచనలు చేస్తా, ఇట్లా కార్పొరేట్ రంగానికి ధనికులకు ఇచ్చే రాయితీలను మరింతగా పెంచుకుంటూ పోతా ధనికులకు కార్పొరేట్ రంగానికి సుమారుగా ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే సంవత్సరానికి 5 లక్షల కోట్ల రూపాయల పైగా వాళ్ళకి దారాదత్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరియు రెండో పక్కన ఈ మధ్యతరగతిని ఈ విధంగా గోల్డ్లో కొట్టి వాళ్ళ దగ్గర నుంచి అన్ని వసూలు చేయాలనే ఆలోచన, ఇట్లాంటివన్నీ మంచివి కాదు. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీని వెలికి తీస్తామంటూ ప్రచారంలో శపథాలు చేసిన మోడీ ఆ లెక్కలు తెలిసినా వాటి మీద తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. HDFC బ్యాంక్ బ్లాక్ మనీ హోల్డర్ల పేర్లు వెల్లడించినా వాళ్ళనేమీ పీకలేకపోయారు. బినామీ పేర్లతో విదేశాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలతో సహా పనామా పత్రాలు బయటపెట్టినా వాళ్ళనేమీ చేయలేకపోతున్నారు. మాల్యా లాంటి బడాబాబులు బ్యాంకులకు కుచ్చుటోపీలు పెట్టి వేల కోట్లతో విదేశాలకు పారిపోయి దర్జాగా జల్సాలు చేస్తున్నా పట్టుకోలేకపోయారు. కార్పొరేట్లకు, ధనవంతులకు రకరకాల సబ్సిడీల రూపంలోనూ, ఒకరు నిజంగా బ్యాంకు రుణాల వంటి వాటి రూపంలో కూడా చాలా డబ్బు తరలి వెళ్ళిపోయింది కార్పొరేట్ బొక్కసాలకి, కార్పొరేట్ ధనవంతుల బొక్కసాలకి. ఈరోజు NPL బ్యాంకుల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏంటి మొండి బకాయిలు పెరిగాయంటే అడ్డగోలుగా ఏమాత్రం ఆలోచన లేకుండా కొన్ని బ్యాంకింగ్ రంగ సంస్థలు ధనవంతులకు, కార్పొరేట్లకు ఇచ్చినటువంటి రుణాలే కారణం. పైగా బాల్యా వంటి వాళ్ళు ఏమాత్రం పన్నులు చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి బ్లాక్ మనీ యజమానులు దాన్ని మొత్తాన్ని ఎగ్గొట్టి డబ్బు కట్టకుండా బ్యాంకులకు పారిపోయినటువంటి బ్రిటన్లో కూర్చొని నన్ను విచారించాలంటే మీరే ఇక్కడికి రండి అని మాట్లాడే స్థాయికి వాళ్ళ అహంకారం పెరిగిపోయిన పరిస్థితిలో భారతదేశంలో సామాన్య జనం మీద ఈ ప్రతాపం తగదు. మనకేమో దేశంలోనే సంపన్నులుగా ఉంటూ వేల కోట్లు వెనకేస్తున్న బడాబాబులను ఏమీ చేయకుండా ఒక పూట తిని ఒక పూట పస్తులుండి అర్ధాకలితో ఆర్థిక స్థిరత్వం కోసం పైసా కూడబెట్టే మధ్యతరగతి ప్రజల మీద పడి దోచుకుంటామంటే అది సబబేనా? బడాబాబులకున్న వేల కోట్లను బ్లాక్ మనీ చెప్పకుండా కోట్లాది మంది దగ్గరున్న తులం బంగారం, గజం స్థలానికి బలవంతంగా బ్లాక్ మనీ అని ట్యాగ్ తగిలించి దాన్ని కూడా దోచేసుకోవాలని చూస్తుంటే అది నైతికమేనా? మధ్యతరగతి ప్రజలు చెమటోడ్చి సంపాదించుకున్న ఆస్తులకు, వస్తువులకు తమకు నచ్చినట్లు రేట్లు కట్టి వాటికి పన్నులు కట్టమని, లేకపోతే అరెస్టులు చేస్తామంటూ ప్రధానే హెచ్చరించటం ఎంతవరకు సమంజసం? ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.